వెల్కమ్ టు పార్ట్ 3 వీడియో అండి. చూడండి, మనం కిచెన్ నుంచి బయటికి రాగానే అంటే డైనింగ్ హాల్ లాగా చిన్నగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాష్ బేసిన్ అయితే హ్యాండ్ వాష్ కోసం అయితే పెట్టడం జరిగింది. అక్కడే మనకు మిర్రర్ కూడా పెట్టారండి. చూసుకుంటే ఆ పక్కన మనకు సెల్ఫ్స్ అయితే యాడ్ అయ్యాయి. హాల్లో కనుక చూసుకుంటే టీవీ యూనిట్ పక్కకి మనకు దేవుడి రూమ్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి. చూడండి ఎంత బాగా ఉందో, నాకైతే డిజైన్ చాలా నచ్చింది దేవుడి రూమ్ది మాత్రం. మీకు కూడా ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దేవుడి దగ్గర బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్గా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. పైన మనకు స్వస్తిక్ గుర్తు అయితే రావటం అయితే జరిగింది. మనకు 2 లేదా 4 కూర్చోవడానికి స్పేస్ అయితే బాగుందండి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనము బెడ్రూమ్ సైడ్ వెళ్తుంటే మనకు పైన లైటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. అయితే కామన్గా వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు టైల్స్ చూసుకోండి ఎంత బాగా డిజైన్ చేశారో. పైన టాప్కి కూడా టైల్స్ అనేది రావటం అయితే జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. మనకు డోర్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడటం అనేది జరిగిందండి. చూడండి, ఇక్కడ మనకు సెల్ఫ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్లో పైన పిఓపి అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. లైటింగ్స్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగా ఉన్నాయండి. అయితే ఇక్కడ చూడండి, ఇంకో వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ వెస్టర్న్ వేర్ వాష్రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, టైల్స్ అయితే డిజైన్స్ చాలా బాగా ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ కూడా డోర్ డిజైన్ సేమ్ అయితే ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే పిఓపి ఈ విధంగా చేయించారు. పైన డిజైన్ లైటింగ్స్ అయితే ఆ విధంగా వచ్చాయి. తర్వాత సెల్ఫ్స్ అయితే చేశారండి. పైన స్టోరేజ్ అయితే ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్టోరేజ్ అయితే అవైలబుల్గా